ఊబకాయం అంటే ఒబిసిటీ అంటే ఎస్పెషలీ పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి ఓవరాల్ బాడీ ఎక్కువ లేకపోయినా ఎక్కువ మనం చూసేది పొట్ట. ఎందుకంటే అబ్డామెన్ గర్త్ ఎక్కువ ఉన్నా, అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువ ఉన్నా, ఆ ఫ్యాట్ ఏం చేస్తుందంటే హోల్ అబ్డామెన్ని స్టమక్ని కొంచెం నొక్కుతుంది. ఆ నొక్కడం వల్ల ఏమవుతుందంటే ఫుడ్ పైప్ లూజ్ అయిపోయి దాన్ని హైటస్ హెర్నియా అంటారు. అలాంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అబ్డామెన్ ఎక్కువగా ఊబకాయం ఉన్నప్పుడు. ఆ టైంలో ఏంటంటే గ్యాస్ పైకి రావడం అలాంటివన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో బరువు తగ్గిన వాళ్ళకి మందులు కూడా లేకుండా ఈ అసిడిటీ తగ్గే అవకాశం ఉంటుంది. ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, గుండెకిను ఫుడ్ పైపు స్టమక్కి సప్లై చేసే నరం ఒకటే అవుతుంది. అది వేగస్ నర్వ్ అనమాట. సో ఒక్కొక్కసారి గుండె నొప్పి యాసిడిటీ లాగా ప్రెజెంట్ అవ్వచ్చు. చాలామంది పేషెంట్స్ వచ్చి, మేడం నాకు యాసిడిటీగా ఉంది, నిన్న రాత్రి నుంచి తర్వాత నడుస్తుంటే యాసిడిటీ ఎక్కువ వస్తుంది, కొంచెం ఆయాసం కూడా వస్తుంది, ఈ లెఫ్ట్ హ్యాండ్ కూడా నొప్పి వస్తుంది అంటే డెఫినెట్లీ ఈ ఫస్ట్ సిమ్టమ్ గుండె సిమ్టమ్ లానే అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఈసీజీ ఈకో ఫస్ట్ తీయించేసుకుని కార్డియాలజిస్ట్ దగ్గరికి ఫస్ట్ పంపిస్తాం. అవి కార్డియాక్ ప్రాబ్లమ్స్ అంటే గుండె ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకేనే మేము ఫర్దర్గా గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్లో ట్రీట్ చేయడం అవుతుంది. సో అసిడిటీ అనేది స్టమక్లో ఏమైనా అల్సర్స్ ఉన్నా, బ్యాక్టీరియా హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా ఎక్కువైనా, ఎప్పుడైనా పెయిన్ కిల్లర్స్ ఎన్సైడ్స్ అంటాం, నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కొన్ని, ఆ మెడిసిన్స్ హెడేక్ కానీ బాడీ పెయిన్స్ మీద బాడీ పెయిన్స్ వచ్చినా వేసుకున్న స్టమక్ ఒక్కొక్కసారి పుళ్ళు పడిపోయి అల్సర్స్లా ఫామ్ అవుతాయి. ఈ కారణంలో యాసిడిటీ యాసిడ్ ఎక్కువగా అనిపిస్తూ పర్సెప్షన్ అన్నమాట, పేషెంట్కి ఎక్కువ యాసిడ్ ఉన్నట్టు అనిపించి కడుపు మంట రావడం, పుల్ల త్రేన్పులు రావడం, యాసిడ్ బెల్చింగ్ అంటే బర్నింగ్గా థ్రోట్ బర్న్ రావడం, గొంతు మంట అవన్నీ రావచ్చు. కానీ ఎప్పుడైతే ఆ మంట చెవులు పైకి వెళ్తుందో, జా పైకి వెళ్తుందో, అది యూజువలీ జా దాకా వెళ్ళి నెక్ పైన జా దాకా వెళ్ళే నొప్పి మంట, అది యూజువలీ గుండెకి సంబంధించిన మంట అయి ఉంటుందండి. కానీ యూజువలీ ఒక్కొక్కసారి రెండింటికి తేడా తెలియడం కూడా కష్టం. కాబట్టి ఎప్పుడు మేము ఏం చేస్తామంటే ఫస్ట్ కార్డియాలజిస్ట్కి చూపించుకొని వాళ్ళు ఏమీ లేదంటేనే మా సైడ్ నుంచి నెక్స్ట్ ప్రొసీజర్స్ అంటే ఒక్కొక్కసారి ఎండోస్కోపీ అనే టెస్ట్ అవసరం పడుతుంది. తర్వాత వేరే వేరే ఈసోఫేజియల్ మానోమెట్రీ అని ఇలాంటి కొన్ని టెస్ట్లు అవసరం పడతాయి, ఈ పీహెచ్ మానిటరింగ్ అని. అలాంటివన్నీ మేము ఫస్ట్ కార్డియాలజీ క్లియరెన్స్ తీసుకుని కార్డియాలజీ ప్రాబ్లం లేదంటేనే మేము చేస్తాం. సో గుండె మంట, కడుపు మంట, థ్రోట్ పెయిన్, యాసిడిటీ గుండె ప్రాబ్లమ్స్లో రావచ్చు. కానీ యాసిడిటీ గుండె ప్రాబ్లం కింద మారదు. ఎందుకంటే ఆ సిస్టమ్స్ వేరు, జీర్ణకోశం వేరు, గుండె వేరు. కాకపోతే గుండెకి జీర్ణకోశంకి ప్రవహించే కామన్ నరం వేగస్ నర్వ్ కామన్ కాబట్టి ఆ సెన్సేషన్ ఒకేలా ఉంటుంది. ఒక్కొక్కసారి యాసిడిటీ ఉన్న వాళ్ళకి, స్టమక్లో అల్సర్స్ ఉన్న వాళ్ళకి చెస్ట్ పెయిన్ రావడం, చెయ్యి నొప్పి రావడం కూడా జరుగుతుంది. అదేంటంటే ఇవరి వేగస్ నర్వ్ స్టిమ్యులేట్ అయ్యి గుండె నొప్పిలాగా ప్రెజెంట్ అవుతుంది, కానీ అది గుండె నొప్పి కాదు. సో ఎప్పుడు ఈ కామన్ ఇవి అర్ధరాత్రి వచ్చే కడుపు మంట, కడుపు నొప్పి ఎప్పుడూను గుండె ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలండి. జా దాకా నెక్ పైకి వచ్చే మంట, జా దగ్గర ఎస్పెషల్ ఇన్వాల్వ్ అయ్యేది ఎప్పుడు గుండె ప్రాబ్లమ్స్ ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలండి.